లలనామణియగు పార్వతి విలసిత కళ్యాణ రూప విభవము చెప్పన్ మలహరణీయాన సుమి జలజాసనుకైన జనదు చంద్రాభరణ. చంద్రుణ్ణి ఆభరణంగా పెట్టుకున్న ఓ శంకర, ఆ పార్వతీదేవిని చూసొచ్చి చెప్పు ఎలా ఉంటుందో అని చెప్పాలనుకుంటే 4 ముఖాలున్న చతుర్ముఖ బ్రహ్మ చెప్పలేడు. మేము నిజం చెప్తున్నాం. అటువంటి అందగత్తె ఆవిడ. అంటే శంకరుడు చాలా సంతోషించాడు. అయితే వాళ్ళు పిల్లనిస్తారన్నారు కదా, ఆ విషయం చెప్పండి. ఇస్తానన్నారు శంకర. ఇప్పటికి వాళ్ళకి గుర్తొచ్చింది అసలు వెళ్ళిన విషయం. అంటే అసలు పార్వతీదేవిని చూసినటువంటి సంతోషంలో వాళ్ళు వెళ్ళిన పనికి సంబంధించినటువంటి విషయాన్ని చెప్పడం మరిచిపోయారు. పిల్లనిస్తానన్నారు కదా, చాలా సంతోషం. అయితే ఇంకెందుకు, సప్తర్షులు మీరున్నారు కదా, శుభలేఖ రాయించేద్దామా, ఇంకైతే పంపించేద్దామా హిమవంతుడికి? రాయించేద్దామండి. శుభలేఖ రాసేశారు. వెంటనే ఒక్కసారి ఇప్పుడు ఈ శుభలేఖలు పట్టుకుని అందరికీ పంచిపెట్టడానికి చక్కగా ఒక సంస్కారవంతుడైనటువంటి వ్యక్తి, జ్ఞానము కలిగినటువంటి వాడు మొట్టమొదట రావాలి. ఆయన అందరినీ వెళ్ళి పెద్దరికంగా పిలవాలి. పిలిచేటప్పుడు శుభలేఖ పట్టుకుని ఇంట్లో పిల్లడికి ఆలిపట్టం నట్టర్రని పట్టుకుని ఎవరింటికో వెళ్ళి, ఏమంటే మా అక్క వెళ్ళి మా నాన్నగారు మీకు ఇచ్చి రమ్మన్నారు, వస్తే రమ్మన్నారు, చస్తే చావమన్నారంటే ఎవడెళ్తాడా ఇంటికి? అంటే మన శుభలేఖలు అలాగే ఉంటాయనుకోండి. ఇవాళ రోజున ఏదో మనకి విందు అంటే మన జన్మలో ఎప్పుడూ చూడనట్టు 2 చెంచాలు ఓ గిన్ని, అది వేయకపోతే మన బతుకులో మనం ఎప్పుడైనా విందు తిన్నామేంటి మనకి తెలుసా? అందుకని ఓ గిన్ని, ఇదేంటి సుముహూర్తము, వీడి లేచి మంగళసూత్రం కడుతున్నట్టుగా ఓ బొమ్మ. అంటే సుముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టడం కాదు, మంగళసూత్రం కడుతున్నట్టు ఓ బొమ్మ. అంటే అసలు వేసిన వాడికి ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఆ శుభలేఖ గురించి. అన్ని సైడ్ హెడ్డింగులు, దేనికి వివరం ఉండదు. మిమ్మల్ని ఆహ్వానించేవాడు ఉండడు, మిమ్మల్ని నక్షత్రాలు ఏమనేవాడు ఉండడు, మీ ఆశీర్వచనం అడిగేవాడు ఉండడు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరంటే ప్రధానంగా అన్ని సైడ్ హెడ్డింగులు. కళ్యాణ వేదిక, బలానా వీధి సందులో కడితే 2A బస్సు ఎక్కి బలానా చోట దిగి నడిచి వస్తే రా. ఆ తర్వాత కింద సుముహూర్తము, బలానా డేటు, బలానా టైము. అన్నిటికన్నా చాలా ముఖ్యమైంది విందు కొంతమందికి. ఆ తర్వాత భోజనాలు కూడా చాలా పెద్ద హోటల్లో ఎక్కడైనా పెడుతుంటే కార్డు ముక్కొక్కటి క్లిప్పు చేసి కొంతమందికి, మళ్ళీ అందులో మళ్ళీ పంక్తి భేదం పెట్టి విందు నా బొంద ఓ సైడ్ హెడ్డింగు. ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి నువ్వు అన్నార్తుడవై ఆకలితో చచ్చిపోతున్న వాళ్ళే వస్తే ముష్టివాళ్లు తిన్నట్టుగా వెళ్ళి ఇలా అడిగితే ఒకడు నీ చేతిలో చెప్పులు వేసుకుని పళ్ళెం పెడతాడు. ఆ పళ్ళెం పట్టుకుని నువ్వు ఇంకోటి దగ్గరికి వెడితే వాడు ఇలా సవ్యసాచిలా ఎడం చేత్తో అన్నం పెట్టి కుడి చేత్తో పప్పేస్తాడు. నువ్వు మళ్ళీ ఇంకో ఇంటికి ముష్టికి వెళ్ళినట్టు ఇంకో దగ్గరికి వెడితే వాడు అప్పడమో వడియమో వాడేస్తాడు. వేసిన తర్వాత అప్పుడు నీవన్నీ పట్టుకుని ఎవరైనా చూస్తారేమో అని దొంగ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికో మూలకెళ్ళి నువ్వు తింటూ ఉంటే ఏ పడం కావలసిన వాళ్ళు నీ మోచేతికి తగిలితే ఈ పళ్ళెం కింద పడిపోతాయి. అక్కడి నుంచి మళ్ళీ మంచినీళ్ళు కావాలంటే ఎవరిచ్చేవాళ్ళు ఉండరు. ఓ బల్ల మీద ఉంటాయి తెల్లటి గ్లాసులతో, అవి నువ్వు కొంచెం గట్టిగా పట్టుకుంటే పగిలిపోతాయి, నొక్కుపోతాయి. అలాంటి గ్లాసులు ఎడం చేత్తో ఈ పళ్ళెం పట్టుకుని కుడి చేత్తో నీళ్లు తాగి ఇంకొంచెం నీళ్లుంటే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, నెత్తి మీద పెట్టుకోవాలి, ఇంకా లేకపోతే జేబులో పెట్టుకోవాలి ఆ గ్లాసు. ఇంత గొప్ప విందులు మనవి. అటువంటి అప్రాచ్యపు విందు పెట్టిన వాళ్ళు కారు. భారతీయ సంస్కారములో పిలిచిన వాళ్ళని ఎంత అందంగా పెట్టాలో అలా పెట్టిన వాళ్ళు భోజనాలు. అంతేగాని మీ అందరికీ పాపం అన్నం లేదు, ఏదో మా అమ్మాయి పెళ్లి చేస్తున్నాం కాబట్టి వచ్చి పడి తినండి, అవి అంటే అసలు అర్థం లేదు. నన్ను క్షమించండి, నేను ఇలాగా విమర్శించానని అనుకోకండి. ఒక పెళ్లి భోజనానికి పప్పు, కూర, పచ్చడి, పులుసు, సాంబారు, పళ్ళు, బొప్పాయి దగ్గర నుంచి అప్పడాలు, ఒడియాలు, ఏంటది హాట్ చాట్, అవి ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు, నా బుర్ర నా బొలికి ఎందుకండి ఇవి ఎక్కడ పెడతారో తెలుసా మీకు? ఇది ఇక్కడి సంప్రదాయం కాదు. ఉత్తర భారతదేశంలో పెళ్లి చేసుకునేటప్పుడు ఓ పత్తాన అవదా పెళ్లి, సాయంకాలం 6ంటికి వస్తారు, ఏదో తింటాడు కాసేపు డ్యాన్స్ చేస్తాడు, ఏదో తింటాడు కాసేపు పాట పాడతాడు, ఏదో తింటాడు కాసేపు భంగ్రా అంటారు. సుముహూర్తం వరకు వాళ్ళు, సాయంకాలం వచ్చిన వాళ్ళు అర్ధరాత్రి వరకు ఆడుతుంటారు, పాడుతుంటారు. కాబట్టి అరిగిపోతుంటుంది, పెడుతుంటాడు, ఏదో కాసేపు శనగలు తింటాడు, అలా పెడతాడు, ఏదో డ్రింక్ తాగుతాడు. నీ ఇంట్లో తినేది అరగంట, ఎందుకిన్ని ఇన్ని పెడితే అసలు ఏం తినాలో తెలియక అలా నిలబడిపోయి ఉండిపోతుంటాడు ఒక్కొక్కరు. అది అసలు నిజంగా ఒక వ్యక్తిని పిలిచి మర్యాదగా నువ్వు భోజనం పెట్టాలనుకుంటే చక్కగా కూర్చోపెట్టి వారికి వడ్డించు. అది లేదు.
ఎందుకో ఇక్కడి నుంచి అక్కడ వరకు గిన్నెలు. వీడు ఇక్కడి నుంచి ఒక్కొక్కటి అసలు సూపర్ బజార్లో చూసుకుంటున్నట్టుగా చూసుకుంటూ ముందెళ్ళాలి. వీళ్ళు ఏమున్నాయి, ఇందులో ఏం తినాలి, అక్కడ మళ్ళీ జట్టీలు. ఆ గబుక్కుని భార్యతోటి ఏమిటివన్నీ ఏం తిందాం ఇవాళ అంటే సాంబారు అన్నం తిందాం అంటుంది ఆవిడ. నీ మొహం ఎప్పుడు నువ్వు చేసేదే కదా, నేను ఇవాళ హాట్ చెప్తా. ఎక్కడికన్నా వచ్చేటప్పటికి పీక్కుపోతారు ఎప్పుడూ పెట్టనట్టు, అయితే మీరు వెళ్ళడట అని మొహాలు ముక్కులు ముడిచేసుకోవడాలు. ఎందుకు వచ్చిన అల్లరండి? ఏమిటో ఈ పెళ్లిళ్ళ గందరగోళాల అర్థం కానటువంటి స్థితి. సరే, ఇంతకీ అక్కడ మిమ్మల్ని అయ్యా మా అమ్మాయికి అక్షతలు అయ్యండి అని అడిగేవాడు ఎవరు ఉండడు. తినేసిన తర్వాత పన్ను పుచ్చుకునే వాళ్ళు రసీదు పుస్తకాలు ఎట్టుకున్నట్టు పుస్తకం పెట్టు కూర్చుని ఉంటారు అక్కడ. మీరు వెళ్ళి 2 చెవులు పెట్టుకుని ఆత్రేశార్చనానసా సామాశ్వాత్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేశగోత్ర అపస్తంభ సూత్ర కోటేశ్వర శర్మ అహంభో వివాదయే అని మీరు మళ్ళీ కోటేశ్వరరావు అంటే 4 ఇంతకు ముందున్నారని ఇంటి పేరు చెప్పండి అంటాడు వాడు. చాగంటి కోటేశ్వరరావు ఏంటి ఇచ్చారు అంటే మీరు కవర్ ఇస్తే ఉండండి అంటాడు. తీసి 116 కరెక్టే కదండి అంటాడు. ఆ 116 వాడు డిజిటల్ చక్కగా గళ్ళు కూడా కొట్టుకుంటారు, 1000, 100, 10 ఒకట్లో అందులో వేసుకుని ఆ 1000 ఆ కవర్ మీ మొహం మీదే చింపేసి అవతల పారేస్తాడు. మీరు దాని మీద విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ ఆశీర్వచనాలు రాస్తారు. అవన్నీ చెత్త పుట్టకి. మిమ్మల్ని పిలిచి అక్షతలు ఇచ్చి వెయ్యమనేవాడు ఉండడు. ఒకవేళ మీరు పుచ్చుకున్న దంపతుల దగ్గరికి వెళ్ళినా మీరు అటుండి వెయ్యండి, మేము వీడియో తీయాలంటాడు. వాడి కోసం వెయ్యాలి, దంపతుల కోసం కాదు. మన పెళ్లిళ్ళు ఇంత దౌర్భాగ్య స్థితికి వచ్చాయి ఇవాళ. తప్ప అసలు వైదిక సంప్రదాయం ఎక్కడ ఇచ్చింది? అలాన లేదు శంకరుడు. ఎంత అందంగా మాట్లాడాలో అంత అందంగా మాట్లాడాడు ఆయన. కాబట్టి ఒక పెద్దలు వెళ్ళి పిలుపు పిలవాలి. పిలుపు పిలవడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అండి. ఇంటి పెద్ద ఆయన పేరు మీద పడుతుంది. కొందరి ఇళ్లకెళ్ళినప్పుడు పరమ మర్యాదగా అలా వెళ్ళి పిలవాలి. కాబట్టి ఆయన అంటున్నాడు, దేవి పిండ్లియాడ దినమే దిలెస్సయో ఎరుగవలయునంచు ఈశ్వరుండు. పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టాలిగా, ఇది బాగా చెప్పగలిగిన వాడిని ఉండి ముందు పిలవాలండి అన్నాడు. ఏమిటి ఆయన తెలియదేమిటి? సర్వజ్ఞుడు. అయినా ఆ పెద్దరికం అలా ఇచ్చాడు లోకానికి చూపించడానికి. భారతీషు తలచ బాలెండు జూటుని తలపుతో నాకు డధాత వచ్చే. సరస్వతీదేవి పతి అయిన చతుర్ముఖ బ్రహ్మగారిని మనస్సులో తలుచుకున్నాడు. వెంటనే గబగబా బ్రహ్మగారు వచ్చారు. ఏమయ్యా ఏది ముహూర్తం పెట్టో అన్నారు. అనగానే ముహూర్తం పెట్టారు, శుభలేఖలు వేసేశారు. ఆ శుభలేఖలన్నీ పట్టుకుని చక్కగా గబగబా బయలుదేరి సర్వలోకాల్లోనూ ఇచ్చేశారు. అందరూ మగ పెళ్లి వారి ఇంటికి వచ్చేస్తున్నారు శంకరుడి ఇంటికి. ఒక్కొక్కళ్ళు ఎవరెవరు వచ్చారట? దేవర పెండ్లినేడనుచు దేజము సొంపున భోగరాయుడై దేవతలందరూ కొలువ దేవమునుల్ నుతి చేయగా శచీదేవియు తాను కూడి చనుదించ మహేంద్రుడు పెంపుతోడనై రావణదంతి నెక్కి మునిరంజను కొండకు వెండి కొండకున్. ఈ వెండి కొండకున్నన్న మాటతో వచ్చిన పెళ్లివారి మీద పద్యాలు రాశారండి పోతన గారు. 15 రోజులు చదివి చెప్పినా చాలు. ఎంత గొప్పగా ఒక్కొక్కళ్ళు వచ్చారో రాశారైనా. అన్ని పద్యాలు అంతే, వెండి కొండకున్నట్టు పూర్తి చేశారు. ఎంత పొంగిపోయి వెళ్ళిపోయిందో ఆ గంట ఆయనకి. కనుక ఇంద్రుడు బయలుదేరి శచీదేవితో ఐరావతం ఎక్కి వచ్చాడు. వచ్చేటప్పుడు ఎవరి పటాటోపానికి తగినట్టు వారు రావాలి కదండి మరి. అందుకని దండధరం మహాగణులు దగ్రులు కింకరులు ఒలిగొల్వ నుద్దండు లూలాయ వహండయి దర్పముతో మణిభూషణంగుడై దండధరుండు వచ్చె ఘనదండము కేల వెలుంగ కామిని మోడితుడై మనోజన మద మర్దన కొండకు వెండి కొండకున్. యమధర్మరాజు గారి చేతిలో తన దండం పట్టుకుని భార్యతో కలిసి ఆయన వచ్చారు. నొసల విభూతి భూసి కడునున్నని ఏనుగు తోలు కప్పి రాజసమున పాములం తొడిగి చారు త్రిశూల పినాకహస్తుడై వసగిన వెట్కతో దనదు నింతియు తానును వచ్చ సూలిదా బసవని నెక్కి జూట హిమభానుని కొండకు వెండి కొండకున్. ఈ వచ్చినటువంటి దేవతలందరితో కలిసి పరమేశ్వరుడు కూడా బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఘన శృంగారముతో మహామహిమతో కళ్యాణియం తాళసజ్జననిత్తోల్లాసులు పుణ్య భాగవతులు సంసార దూరాత్మకులు సనకాదుల్ కడుకొల్వ మింట నరిగన్ సంప్రీతితో మాధవుండనగుండభ్యుడు వెండి కొండకు ఖగేంద్రారూఢుడై రూఢితో. పక్కన శ్రీ మహాలక్ష్మి వస్తుండగా గరుత్మంతుడి మీద సనక సనందనాది మహర్షులు సేవిస్తుండగా మంచి వైభవంతో ప్రకాశించిపోతూ పట్టుపుట్టం కట్టుకుని శ్రీ మహావిష్ణువు వచ్చారు.
వలనొత్త మునులు కొలవగ కలహంసాదేశు నెక్కి గ్రక్కున వాణీలనయుతానను వచ్చెను జలజాత భవండురజత శైలము కడకొన్. ఆ సరస్వతీదేవితో కూడుకున్న వాడై హంసవాహనం ఎక్కి మహానుభావుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. ఆ వాళ్లతో పాటుగా సమస్త దిక్పాలురు వచ్చారు, సమస్త దేవతలు వచ్చేశారు, ఋషుల యొక్క శిష్యులు వచ్చేశారు, శనక సనందనాది మహర్షులు వచ్చేశారు, ప్రమథగణాలు వచ్చేశారు, వారితో పాటుగా వీరభద్రుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చేశారు, నందీశ్వరుడు బయలుదేరాడు. ఇంతమందితో కలిసి శంకరుడు బయలుదేరి కైలాసం ఖాళీ అయిపోయింది, సత్యలోకం ఖాళీ అయిపోయింది, వైకుంఠం ఖాళీ అయిపోయింది. సమస్త లోకాలలో ఉన్నటువంటి దేవతలు, ఋషులు, దిక్పాలుర భార్యలు అందరూ బయలుదేరిపోయి శంకరుడు వెనకాతల పెద్ద ఊరిరిగింపొకటి బయలుదేరింది. రేపు శంకరుడితో మనం అలాగే వస్తాం. అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు, సరస్వతి, లక్ష్మీ, నారాయణుడు, నారదుడు, సప్తర్షుల భార్యలు వీళ్ళందరూ వస్తారు మనతో పాటు. ఆనాడు ఎలా వచ్చారో అలా మనము వచ్చి పొంగిపోవాలని అలా పెట్టాం. అందుకే అలా బయలుదేరి వాళ్ళందరూ వస్తున్నారు. వస్తుంటే శివుడు ప్రయాణం చేస్తూ వస్తున్నట్ట. ప్రతపాములనెల్ల పరిహారములు చేసి మరి క్రొత్త పాముల మనులు తొడిగి. ఇప్పుడు మళ్ళీ పెళ్లి కొడుకు కదండి, పాత పాములన్నీ తీసేసి లోపల పెట్టేసి కొత్త పాముల్ని పెట్టుకున్నట్ట. అంతే తప్ప పాములు వదలడం. చూసారా, పెళ్లికి వెళ్తారని మీరెందుకని వదిలేడు. ఇన్నాళ్ళు ఎవరు ఆశ్రయించి ఉన్నారో అప్పుడు వాళ్లే. ఇది శంకరుడు అంటే. అందుకని పాత పాములన్నీ తీసి లోపల పెట్టేసి కొత్త పాముల్ని పెట్టుకున్నాడు చక్కగానే. దండశూకాధీసు తల చుట్టుగా చుట్టి పొలుపారనెద భూతి పూత పూసి, చక్కగా ఒంటి నిండా పౌడర్ రాసుకున్నట్టుగా ఆ భూతిని, ఆ భస్మని రాసుకున్నాడు. పొడల నున్నని క్రొత్త పుట్టంబు ధరించి ఏనుగు చర్మంబు మెనగప్పి, ఓ మంచి పట్టుపుట్ట ఒకటి కట్టుకున్నాడు, ఏనుగు తోలు వదిలిపెట్టాడు, దాన్ని పైన చక్కగా కప్పుకున్నాడు. ఏనుగు చర్మంబు మెనగప్పి నీలకంధరమున నిమ్మితో పటికంపు పూససరులు వేయిచి పలుపు మిగుల చెలువు చేసి ఇట్లు శివుడు చతుర్దశ భువన రాజ్యలక్ష్మీ పలుపు మిగుల. ఆయన పట్టుపుట్టం ఒకదాన్ని కట్టుకున్నవాడై చక్కటి జటాజూటాన్ని కట్టుకుని నీలకంధరముతో ఆ సురలందరూ, దేవతలందరూ కొలుస్తుండగా, ఋషులు కొలుస్తుండగా, జయ జయశంకర హర హరశంకర అంటుండగా బయలుదేరుతున్నాడు. ఘణిల్లున వైచో ఘనమైన రంకెల కులశైల గుహలు ఘూర్నిలిచలంగా. ఆ నందీశ్వరుడు సంతోషం అండి, మామూలుగా పెడతాడేంటి. ఇప్పుడు మనతో పాటు స్వామి శంకరుడితో పాటు మనం వచ్చేటప్పుడు శంకరుడి రథం మీద వృషభం ఉంటుంది, ఆ వృషభ వాహనం మీద కూర్చొని వస్తాడు శంకరుడు రేపు మనతోటి, లేదా శంకరుడితో మనం వస్తాం రేపు. కాబట్టి పెద్ద అరుపులు అరుస్తూ అంబా అని ఆనందంతో అమ్మగారు వచ్చేస్తామని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నట్ట శంకరుడిని తీసుకుని నందీశ్వరుడు. మహితమాలోద్ధూతమారుత వశమున దిక్కులు చెరుగులై తిరుగుచుండ, దిక్కులు కప్పేస్తోంది వీళ్ళ మించొచ్చేటటువంటి గాలి, ఆ చప్పుడు, ఇవన్నీని. కొండలు కోరాడు కొమ్ముల నమ్మేటి ధారాధరంబులు తగులు పడగా పదఘట్టనమున భూధరాధక్షుండు అగు శేషాహి అల్లన శిరము వంచ. వీళ్ళు ఇన్ని కోట్ల మంది అన్ని లోకాల నుంచి పెళ్లికి బయలుదేరిపోతే ఆ బరువు ఒక్క చోటికి వెళ్ళిపోయేటప్పటికే ఇంకా శేషుడు భూమిని పట్టుకోలేక ఇలా వంగిపోయాట.